స్పీడ్ కు జగన్ బ్రేకులు వేస్తున్నారా? జగన్ ని బీట్ చేస్తున్నాడని తట్టుకోలేక ఇలా చేస్తున్నారు. ఏపీ వైసీపీ రాజకీయాలు జగన్ వర్సెస్ సజ్జల అన్నట్లు నడుస్తున్నాయా? అసలు ఏమైంది? తెర వెనుక ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్, జగన్ అంటే వైఎస్ఆర్ పార్టీ. పార్టీలో A to Z తానే అయి నడిపిస్తున్నారు. జగన్ తర్వాత ఎవరంటే ఇంతకు ముందు విజయసాయిరెడ్డి పేరు వినిపించేది. కానీ ఇప్పుడు మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మరో పేరు కనుచూపు మేరలో కనిపించదు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ వ్యవహారాలన్నిటినీ జగన్ కంటే ఎక్కువగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్కబెడుతుంటారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటూ ఉంటారు. టాప్ టు బాటం అన్ని పనులను ఆయన పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సజ్జల స్పీడ్ కు జగన్ బ్రేకులు వేస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఓ కాంక్లేవ్ లో సజ్జల మాట్లాడిన మాటలే ఇందుకు కారణం. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలిపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని అంటున్నారు. ఈ మధ్య మంగళగిరిలో జరిగిన ఒక సమావేశంలో అమరావతి రాజధాని అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అమరావతి భవిష్యత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఉంది. 3-4 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ సమయంలో అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత చంద్రబాబుదే. గతంలో ఆయన రాజధానిని అభివృద్ధి చేయలేకపోయారు. ఇప్పటికైనా అభివృద్ధి చేయాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన అమరావతి నుంచి రాజధాని మారదు. మా నాయకుడు జగన్ ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తారు. అయితే రాజధాని నిర్మాణంపై లక్షల కోట్లు ఖర్చు చేయడం మా నాయకుడి అభిమతం కాదు. గుంటూరు, విజయవాడ మధ్య మహానగరాన్ని అభివృద్ధి చేస్తాం, రైతులకు ప్లాట్లు ఇస్తాం అని సజ్జల అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. దీంతో సజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా లేకుంటే పార్టీ అభిప్రాయమా అనే సందేహాలు మొదలయ్యాయి. ఈ గందరగోళానికి సజ్జలే కారణమని జగన్ అభిప్రాయపడ్డారట. అందుకే ఆయన పిలిచి గట్టిగా మందలించారని అంటున్నారు. రాజధాని లాంటి అంశాలపై నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా అని సీరియస్ అయ్యారట. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధాన సలహాదారుగా పనిచేశారు. అయితే అధికారం ఉన్న సమయంలో ఆయన్ను సకల శాఖ మంత్రిగా పిలుచుకునేవారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కోఆర్డినేటర్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన వ్యవహార శైలిపై పార్టీలో గతంలోనే అనేక విమర్శలు వచ్చాయి. పార్టీ ఓడిపోవడానికి సజ్జలే కారణమని ఎంతో మంది నేతలు బహిరంగంగానే విమర్శించారు. తమను జగన్ ను కలవనీయకుండా అడ్డుకునేవారని, వాస్తవాలను జగన్ దృష్టికి వెళ్లకుండా సజ్జల అడ్డుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి సజ్జల అవే విమర్శలను ఎదుర్కొంటున్నారు. తాజాగా రాజధానిపై సజ్జల వ్యాఖ్యలను జగన్ అభిప్రాయంగానే ప్రజలు భావిస్తున్నారని, ఆయన తీరు వల్లే పార్టీకి నష్టం కలుగుతుందని స్పష్టం చేసినట్లు సమాచారం. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి వైసీపీలో అంతర్గత అసంతృప్తిని రేకెత్తిస్తుంది. రాజధాని వంటి కీలక అంశంపై స్వతంత్రంగా మాట్లాడడం, పార్టీ అధ్యక్షుడి అభిప్రాయాలను అధిగమించి వ్యవహరించడం వంటివి జగన్ కు ఆగ్రహం తెప్పించింది. పార్టీ పునర్వైభవం కోసం పోరాడుతున్న ప్రస్తుత కీలక సమయంలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సజ్జల తీరు మారకపోతే వైసీపీలో అంతర్గత సమస్యలు మరింత తీవ్రతరం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి ముందు ముందు ఇది ఎంత దూరం ముదురుతుందో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.